దాన్ని చేసి దేవుడి దగ్గరికి పోయిండావా? ఇక మీద నేను ఎట్లా బతికేది? చెప్పయ్యా, చెప్పు. మనెవరో తరుముకొస్తున్నారు. మహారాజా, దారిలో పురందర్ నగర్ రాసి ఎన్నికలు మమ్మల్ని బంధించాలని వెంబడించారు. కానీ పరాభవం పొంది పలాయనం చిత్తగించారు. నేటికి 5వ నాడు అమావాస్య అర్ధరాత్రి ప్రయాణ ముహూర్తము మహారాజా. అతి త్వరలోనే లక్ష్మీ భాండారము మీ కుమారరత్నము లభించును సుమా. పసివాడు లభిస్తే పాదపూజ చేస్తాను మహాశయ, అంతకంటేనా? మాలిని, ఇట్రా. ఈమె మా కొత్త పరిచారిక, గొప్ప వంశానికి చెందినదట. కాలం కలిసి రాక ఇలా జీవిస్తున్నది. ఈమె హస్తరేఖలు చూచి అదృష్టం చెప్పండి మహాత్మా. మాలిని, చేయి చూపు. హస్తరేఖలు చూడవలేనా? ముఖము చూసే చెప్పవచ్చును మహారాణి. గొప్ప భాగ్యశాలి. మాలిని, ఆ పళ్ళు ఇచ్చి మహాత్ముల ఆశీర్వాదం పొందు. కష్టములు కలకాలములుండవులే, కళ్యాణములు అదవునులే. మహారాజా, మన ప్రయాణమునకు సత్వరమే ఏర్పాట్లు కావింపుడు. చిత్తం స్వామి.
ఏమి నా అదృష్టము, నా గురుదేవుని కోరిక ఈడేరుచున్నది నేను. మహారాజా, కులరథం ఆయత్తమేనా? చిత్తం. కులవర్ధన, బయలుదేరు. అమ్మా, నీ కుమారుణ్ణి తప్పక తీసుకొస్తా. ఆశీర్వదించు. విజయుడవై తిరిగిరా నాయన. అమ్మా, నీ దీవెనతో అనంత కోటి దేవతల ఆశీర్వాద బలంతో వెళ్తున్న నాకు విజయం అంతా దిగ్విజయమే. మహాత్మా, పసివాడు ఎన్ని పడరాని పాటలు పడాలో వెంబడే ఉంటారు కదూ. మా శిష్యుని సంగతి మాకు తెలియదా? వెంబడించి ఉండకుందునా? భయపడు, త్వరలోనే తిరిగి వస్తానుగా. అయినా అన్నిటికీ మహారాణి గారు ఉన్నారుగా. నేను మీతోనే వస్తున్నానుగా. కులవర్ధన, సుముహూర్తం ఆసన్నమాయే. బయలుదేరు. కులవర్ధన, ఇంకా మనం ఎంత దూరం ప్రయాణం చేయాలి? 3 యోజనములు ముందుకు సాగిపోవలే మహారాజా. ఇప్పటికే మనం పురందర రాజ్యంలో, ఇంకా ముందుకు వెళ్తే చిక్కులో పడతామేమో. చిక్కులలో పడుటయా? ఇదెక్కడే మంగళవాక్యం మహారాజా. అఖండ మంత్రవేత్తను నీ అండను నేనుండగా అది సంభవమా? మహారాజా, ఈ పురందర రాజ్యం ఒక్కటే కాదు, అన్ని రాజ్యాలు ఒక్కుమ్మడిగా ఎత్తి వచ్చిన ఈ కులవర్తులను ఏమీ చేయదు. మీరు నిశ్చింతగా నిజమే కుమార్, వెళ్ళి విశ్రాంతి తీసుకో. సెలవు మహారాజా. అలిగినది లేరా ఈ
పగడపు పెదవుల జిగినేనే నీ చెదరని కౌగిలి బిగినేనే నాయద నిండ నీవే నిలిచేవులే వెన్నెల దొరా వింత కనవేరా రా చిలకవౌరా అలిగినది లేరా అంతఃపురంలో ఉండవలసిన అందాల భామవు భాండారం కోసం వెళ్లే మాతో రావడం నీకు శ్రమ కాదు. మీకు ఏ కళంకం రాకుండా కాపాడుకోవడానికి. నాకు కళంకం? పరుల ధనం అపహరించడానికి పోవడం కళంకం కాదు. దొంగతనంగా అపహరించడానికి కాదు, బాహాటంగా భాండారాన్ని కైవసం చేసుకోవటానికి మేము కదా. ఇదే మాట పురందర మహారాణి ముందు చెప్పగలరా? ఆ రాణితో చెప్పాల్సిన అవసరం మాకేం పట్టింది? మహారాణిని ఎదిరించి నిలిచి సవాల్ చెయ్యండి. శక్తి ఉంటే ఎదిరించమనండి. నేనెంతో సంతోషపడతాను. నీ ప్రియుడు ధర్మ పరాక్రమ సంపన్నుడు అని ఆమెకు నిరూపించడానికి. అవును, మహారాణి కన్నా నేనే గొప్పదాన్నని అప్పుడు గర్వపడతాను. ఆ అవకాశం ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. ఇంత చిన్న కోరికకు అంత పెద్ద ప్రార్థన కావాలా? అలాగే అయితే నా వెంట రండి. మహారాణికి మిమ్మల్ని సగర్వంగా చూపిస్తాను. అయితే నా వెంట మహారాజు గురుదేవులు కూడా వస్తాను. వారు దేనికి? వారు దేనిక? అసలు వారి కోసమేగా ఈ ప్రయత్నం అంతా. రేపు నా వెంట వారు కూడా వస్తారు. జై చాటో. మహారాజా, మహారాజా, మాలిని శత్రువుల గూఢచారిణి. అవును, కులవర్ధనుణ్ణి మన నుండి వేరు చేయవచ్చిన మాయలాడి, సంపద సాధింప వలపించే స్వైరిణి. మహాత్మా, ఏమిటి మీరనే యథార్థం? ఉత్తరాల గువ్వలు మన ఎత్తుగడలన్నీ ఎగరేసుకుపోతున్నది. ఇదిగో ఈ ఉత్తరం చూడండి. పురందర రాజ్య మహామంత్రులు ఇంతకు ముందు పంపిన ఉత్తరం అందే ఉండవచ్చు. సైన్యం కూడా బయలుదేరి ఉండవచ్చు. అలా కానితో వెంటనే సేనాధిపతి సైన్యంతో వచ్చి హఠాత్తుగా మధురవర్మ మహారాజు అతని అనుచరులను బంధించవలెను. ఈ తరుణం మించిన లక్ష్మీ భాండారం మనకు దక్కుట దుర్లభం. ఇట్లు మాలిని. మాలిని మాకే ద్రోహం తలపెడతావా? మహారాజా, ముందా మాలిని బంధించండి. ఎవరక్కడ? పరిచారికనని చెప్పి ఆశ్రయం కోరావు. మమ్మల్ని బంధించడానికి కుట్ర పన్నుతున్నావు. ఎవరు నువ్వు? మాటలతో సమాధానము చెప్పునా రాజా? కొరడా దెబ్బ రుచి చూచినా గాని కోరిన సమాధానం ఇవ్వదు. నేను చెప్పింది. ఎవరు నువ్వు? చెప్పవు. మాట్లాడవు. ఆ లేఖ ఎందుకు రాజు? మా ప్రయత్నం భంగపరచగల అవసరం నీకేమిటి? మాట్లాడు. చెప్పు. ఆగేది ముద్దావా? కులవర్ధన,
నీవు మాలిని కలిసి మా మీద కుట్ర పన్నుతున్నారా? మన ప్రయత్నాలు గడ్డు వస్తున్నదా? నీకు తెలియదా కులవర్తన? తెలియకపోవడమా? అసంభవం. గురుదేవా, కులవర్తన నిన్ను నమ్ము శత్రువుల చేత బంధింపజేస్తావా? మహారాజా, నీ అండదండలతోనే ఈమె ఈ అత్యాచారానికి. ఈ లేఖ చూడు, నీకే తెలుస్తుంది. మగని ఏమిటి ఇలా ఎందుకు రచు? మహారాజుని గురుదేవుల్ని బంధించాలని ఎందుకు ప్రయత్నించావు? నీ బలపు వైఖంలో పడి ఆ వారిని నా పవిత్ర ధర్మాన్ని విస్మరించి అవివేకి అనుకున్నావా? దీనికి అనుభవించాల్సిందే, నువ్వు ఫలితం అనుభవించాల్సిందే. మహారాజా, ఈమెను బంధించి రాతరాకులు పంపించండి. నాడు పురంధరరాజు సైనికులు నన్ను అడ్డగించిన కారణం ఇప్పుడు అర్థమవుతున్నది. కులవర్ధన, ఇంకా నేను ఉపేక్షింపతాను. ఆ పురంధర సామ్రాజ్యంలో నా మంత్రదండముతో క్షణంలో మారణ హోమము గావించదా. జై శార్దూల. జై గురుదేవా. నికృష్టుడా, నీకెక్కడరా ఇంత శక్తి? ప్రథమ శిష్యుడనే, నీ గురుతుల్యుడనే నన్నే ఎదిరింతువా? ప్రథమ శిష్యుడవు కాదురా, అథమ శిష్యుడవు. నాడు కుక్క వైటివే గణపతి తొండముతో బండకేసి బాధనే మరచితివా? పాపి, చూడరా నా శక్తి. కైసకి భూతకి ఆకర్ష, మమ మంత్రదండ ఆకర్ష. చటాక్షిణి, చటాక్షిణి. పంభ్రజమాన, పంభ్రజమాన. ఏ గురుదేవుని మీద ఆన. భీం లట్లట్, భీం ఫట్లట్. వీరందరినీ బంధించి తీసుకురండి. నిండు కొలువులో నా ముందు నిలపండి. పురంధర నగర మహారాణి హేమమాలిని. చూస్తానే. నిన్నే. అబ్బా, నా ప్రాణం దిగ పడుకుందో. అబ్బా, అది కాదు, తెల్లారిందా అని. ఇంకా చీకటిగానే ఉంది కానీ బడ్జెట్. అబ్బా, మన ఇద్దరు ఎవరికి కనపడం గాని ఇటు తిరుగు. ఇటు తిరగమంటుంటే